హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే ఇంక మండే తీసిన వీడియో అండి. మా పిల్లలకైతే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆ రోజు ఏం చేసామనేది అయితే మీకైతే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. నేను ఇక్కడ మార్నింగ్ అయితే ఇంట్లో అవగానే రెగ్యులర్ గా ఉన్నట్టుగా బయటకు అడిగేసి ముగ్గు అయితే పెట్టుకునేసాను. ఇల్లంతా తోసి అయితే తుడిచేసానండి. త్వరగా లేసాను అనమాట. ఫస్ట్ డే స్కూల్ కదా, కొంచెం గుడికి వెళ్ళేసి వచ్చి తర్వాత స్కూల్ కి అయితే తొడుకొని అనుకున్నాము. అందుకోసమే ఇంకా మార్నింగ్ లేసి నేను అవన్నీ పని చేసుకునే లోపలైతే ఇంకా మా పిల్లలకైతే తలస్నానం అయితే చేపించుకొని వచ్చేసారు మా ఆయన. ఇంక నేనైతే రెడీ చేస్తానండి. ఈ రోజు అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నేను వాళ్ళ మెమొరీస్ అన్ని అలా కలెక్ట్ చేసుకోవాలనుకున్నానండి, వాళ్ళ ఫస్ట్ డే స్కూల్ మీద అనేది. కానీ కొన్ని వేరే విధాల వల్ల కొన్ని అయితే మిస్ అయిపోయినాయి. అది ఏమనేది కూడా మళ్ళీ చెప్తాను మీకు. ఇంక ఇక్కడైతే పిల్లలందరినీ అయితే రెడీ చేస్తాను. ఇద్దరు నేను ఫస్ట్ డే కదా, వాళ్ళు కూడా బాగా ఎక్సైట్ గా ఉన్నారనమాట. అసలు ఏ కాల్ చేయడం లేదు, గబ్బ రెడీ అయిపోతున్నారు. నేను కూడా అయితే వాళ్ళని అయితే రెడీ చేసాను. ఇంట్లో ఇంకా టిఫిన్ అయితే రెడీ చేశాను అనమాట ముందుగానే. అది కూడా అయితే ఇంక తినిపించేసి గుడికి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాము. సో ఇక్కడ పిల్లోళ్ళకి ఏమంటే అండి, ఫస్ట్ డే స్కూల్ అనేది జస్ట్ ఊరికి వెళ్ళడము చదువుకో రావడం కాదు కదండి. వాళ్ళ లైఫ్ లో ఇది ఇంకొక సెకండ్ స్టేజ్ అనమాట. ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నది ఒక ఎత్తు అయితే, స్కూల్ నుంచి అనేది ఇంకొక స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కదండి. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఆడుకుంటూ సరదాగా అయితే గడిపేశారు. స్కూల్ అనేది వాళ్ళకి ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది కదా. వాళ్ళు అసలు వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళు ఎలా వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఎక్కువ మనకి స్కూల్ అనే కదా నిర్ణయించుకుంటా అంటారు పిల్లలు అనేది. సో అందుకోసమే ఇంక ఇక్కడ వాళ్ళకైతే దేవుడి ఆశీర్వాదం అయితే కావాలనుకున్నాము. ముందుకి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి కదా. అందుకోసమే ఫస్ట్ అయితే గుడికి వెళ్ళేసి అయితే స్కూల్ కి అయితే వెళ్దాం అనుకున్నాము. అందుకోసమే ఇంక ఇక్కడ అందరూ అయితే రెడీ చేసి కిందకి అయితే వెళ్తాము. చూసారు కదా, బ్యాగులు కూడా వాళ్ళే తగిలేసుకుంటున్నారు. అస్సలు ఇవ్వమంటున్నారండి. ఆ రోజు అయితే అసలు ఇవ్వలేదు. తర్వాత స్కూల్ వెళ్ళిన దగ్గర ఏం జరిగిందో చెప్తాను నేను. ఇంకా అక్కడ మేమందరూ అయితే ఇంకా గుడికి అయితే వెళ్ళాం అనమాట. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. వెళ్ళేసి ఇంకా అక్కడైతే పూజ అయితే చేపించుకునేసి ఈ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఫస్ట్ డే కదా, పిల్లలకి అయితే చాక్లెట్స్ ఇద్దాం అనుకున్నాము. సో అందుకే ఇంకా చాక్లెట్స్ అన్ని అయితే తీసుకొని అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాను. మేము ఇక్కడ స్కూల్ కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ స్టార్ట్ చేశారండి బాబు. క్లాస్ రూమ్ లోకి వెళ్ళంగానే ఏడుపు స్టార్ట్ చేశారు. అప్పుడు వరకు బాగా హ్యాపీగా వాళ్ళే వెళ్తా ఉన్నారు. క్లాస్ రూమ్ కి వెళ్ళంగానే ఇంక స్టార్ట్ చేశారనమాట. అక్కడ ఇంకా వేరే పిల్లలందరూ ఏడుస్తా ఉన్నారు. వాళ్ళని చూసి ఒక్కటే ఏడుపు, అస్సలు వదలనే లేదు మమ్మల్ని అయితే. వాళ్ళు ఏడుస్తానే ఉన్నారు. వాళ్ళ టీచర్స్ ఏమో వెళ్ళిపోండి అంటున్నారు. ఇక్కడ వీళ్ళేమో ఓన్ ఏడుస్తా ఉన్నారు. అసలు వదలలేకుండా అలా మేము కూడా అయితే అక్కడ కొంతసేపు ఉన్నాము. అయినా కానీ ఇంకా మిగతా పిల్లలందరూ కూడా ఏడుస్తున్నారు కదా, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు పాపం. అందుకే ఇంక మళ్ళీ అయితే మీరు వెళ్ళిపోండి మేడం, వాళ్ళు ఉంటారనేసి అన్నారు. సో అయినా కూడా ఇంకా నేనైతే అక్కడ తట్టుకోలేకపోయినాను అనమాట. ఇద్దరు ఏడుస్తా ఉన్నారు. అందుకే అక్కడ స్కూల్ దగ్గరే ఉండిపోయానండి. స్టార్టింగ్ కదా, 2 hours ఉంది స్కూల్. సో అందుకోసమే ఇంకా స్కూల్ వదిలేదాకా అయితే అక్కడే ఉండిపోయాను నేను. చాక్లెట్స్ కూడా ఇద్దాం అనుకున్నాం కదా, ఇంక ఏడుస్తా ఉన్నారు కాబట్టి మార్నింగ్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత స్కూల్ వదిలే టయానికి వెళ్ళేసి చాక్లెట్స్ అందరి పిల్లలకి ఇచ్చేసి తర్వాత అయితే తోడుకొచ్చాను. ఓన్ ఏడుస్తా ఉన్నారు. నేను ఎంతో బాగా సంతోషంగా అయితే వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అలాంటివి తీసుకుందాం అనుకున్నాను. నేను మా పెద్ద పాపకు కూడా తీసుకున్నానండి అప్పుడు నేను, తనకి ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళినప్పుడు. కానీ వీళ్ళవైతే అవి అయితే మిస్ అయిపోయినాను, తీసుకోలేకపోయాను. ఓన్ ఏడుస్తా ఉన్నారు. సో సర్లేండి, వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి మనకి వీడియో లేకపోతే పోనీ అనుకుని వాళ్ళైతే సమాధానించుకుంటా అంటే తర్వాత ఇంకా అందరికైతే ఇంకా చాక్లెట్స్ అవి ఇచ్చేసిన తర్వాత స్కూల్ అయితే వదిలేశారు. మా పిల్లల్ని అయితే తీసుకొని ఇంటికి వచ్చానండి. అప్పుడు వరకు నేను కూడా అక్కడే స్కూల్ దగ్గరే ఉన్నాను, అసలు గేట్ కడే ఉన్నాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, అక్కడ వాళ్ళ మ్యామ్ అయితే పెన్సిల్స్ అవి అయితే ఇచ్చారంట. అవి అయితే చూపిస్తున్నారు. ఇంటికి రాగానే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేస్తున్నారు. తర్వాత అయితే వాళ్ళ అక్కను చూస్తున్నారు కదా, అందుకే వాళ్ళకు కూడా తెలుసు అనమాట. ఇంకా రావంగానే లంచ్ బాక్స్ తీసి సింక్ లో వేయడము, ఇలా బ్యాగ్ లో ఉన్నవి ఏమేమి ఇచ్చారని అయితే చూపిస్తున్నారు. వాళ్ళ మ్యామ్ ఇచ్చిందంట అవి. అక్కడైతే ఓన్ ఏడుస్తున్నారండి. కానీ కొంతసేపటికి మళ్ళీ అయితే బొమ్మలు ఇచ్చారు కదా, ఆడుకుంటూ ఉండిపోయారు. మళ్ళీ ఏడుపులు అయితే వినిపించలేదు. అయినా సరే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎందుకు వస్తాంలే అనేసి నేను అక్కడే ఉండిపోయినాను. ఇంకా రాగానే ఇంక ఇక్కడ వాళ్ళకి ఇచ్చినవి, వాళ్ళ బ్యాగ్ లో ఉన్నవి అన్ని అయితే తీసి చూపిస్తున్నారు. బుద్ధిమంతులాగా అన్ని ఎక్కడ ఒకటి తీసి పెట్టేస్తున్నారు అనమాట. ఇలా ఎన్ని రోజులు దాకా చేస్తారో చూడాలి. ఈ వీడియోలో అయితే నేను ఎక్కువ పిల్లోల్ని అయితే చూపిస్తా అంటానండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా యూట్యూబ్ లో కనుక పోస్ట్ చేశానంటే ఇప్పుడే కాదనమాట, మళ్ళీ ఒకవేళ వాళ్ళ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు చూసుకుంటారు కదా వీడియోస్ అనేది. ఫోన్ లో వీడియోస్ అనేది ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు డిలీట్ అయిపోతా ఉంటాయో, అసలు ఫోన్ ఏమవుతుందో కూడా తెలియదు కదా. అందుకోసమే నేను ఈ చిన్న విషయాలన్నింటిని కూడా నేనైతే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇక దీంట్లో కూడా పోస్ట్ చేస్తాను. తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్ లో వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళకి అది గుర్తుంటుంది కదా, ఇలా చేసామా అప్పుడు అనేసి. సో అందుకోసమే ఇక్కడ నేను చిన్న దాన్ని కూడా వీడియో షూట్ చేసి అయితే ఇక్కడ నేను మీకైతే చూపిస్తాను. నేను చూసారు కదా, అందుకే ప్రతి ఒక్కటి అయితే నీట్ గా తీసి అయితే పెడుతున్నారు. నాకు అది చాలా నచ్చింది అనమాట. వెళ్ళేది మాత్రం ఇప్పుడు కూడా ఇంకా వేడుస్తానే వెళ్తాడారండి. కానీ వెళ్ళిన వెంటనే అయితే కొంచెం గమ్మని ఆడుకుంటా చెప్పినట్టుగా వింటున్నారనేసి అయితే వాళ్ళ మామ అయితే చెప్తా ఉంది. ఇంక ఇలాగైతే స్కూలింగ్ వచ్చిన వెంటనే ఇంకా ఎక్కడ అక్కడైతే ఎది పెట్టేశారు. తర్వాత అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునేసి ఇక్కడైతే కూర్చొని అయితే ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు. మార్నింగే వేడుస్తున్నారని చెప్పాను కదండి, అప్పుడే చెప్పున్నాం అనమాట. మీరు మధ్యాహ్నం వచ్చేపాటికి అయితే ఐస్ క్రీమ్ తెచ్చి
తినిపిస్తాననేసి ఇంకా అందుకే మళ్ళీ వస్తా అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చినాము. దాన్ని అయితే తినేసారు. ఇంకా ఫుడ్ అయితే మార్నింగ్ ప్రిపేర్ చేశాను కాబట్టి దాన్నే తినిపించేశాను. తినేసి అయితే పడుకునేసారండి. ఇంతేనండి ఇవాళ వీడియో. నేను ఫుల్ డే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ పిల్లల దగ్గర అసలు అవ్వలేదు. మీరైతే వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా. మా పిల్లలు అయితే బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని అయితే మీరైతే ఆశీర్వదించేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.